హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు? మీ అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ, ఇంకా ఇవాళ అయితే అండి పూజ కొంచెము ఎక్కువ బాధగా, కొంచెం సంతోషంగా అమ్మవారికి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ ఈ విధంగా పూజ చేశానండి. మీరు ఆల్రెడీ ఇంట్రో చూసే ఉంటారు కదండి. మా అమ్మయ్యకి సడన్గా ఆపరేషన్ అనేది జరిగిందనమాట. అసలు ఎంత టెన్షన్ పడ్డామో అదంతా వీడియోలో షేర్ చేస్తాను. ఇదిగోండి అమ్మవారిని, దేవుళ్ళందరినీ ఇలా కొన్ని గులాబీలతో అలాగనే అలంకరించేసి పూజ చేశానండి. నాకు ఏది కష్టం అనిపించినా, ఏది సంతోషం అనిపించినా ఫస్ట్ అమ్మవారితోనే నేను మాట్లాడేసి, ఇలా ఉందమ్మా, ఇలా నాకు బాధ అనిపించింది, ఇలా సంతోషం అనిపించింది, ఏదైనా బాధ జరిగిన సన్నివేశం కానీ, ఏదైనా విషయం కానీ జరిగింటే కనుక, అమ్మ ఇలా నాకు చాలా బాధ కలిగింది, అది దూరం చేయి తల్లి అని కానీ, ఇలా కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని దూరం చేయి తల్లి, ఇలా సమస్య వచ్చింది, ఆ సమస్యను దూరం చేయి తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. అలాగనే ఏదన్నా ఆనందమైన క్షణాలు, సంతోషమైన ఏమైనా శుభవార్తలు ఏదైనా ఇంట్లో జరిగినప్పుడు కూడా, అమ్మ నీకు స్పెషల్‌గా థాంక్స్ తల్లి. నీ వల్లనే నాకింత ఆనందం కలిగింది. ఇంట్లో ఇలా జరిగింది అనేసి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి మాట్లాడేసి తనని తలుచుకుంటూ ఉంటాను. ఇవాళ కూడా అమ్మవారికి స్పెషల్‌గా ధన్యవాదాలు తెలుపుకుంటూనే పూజ చేశానండి. ఇంక మామయ్యకి బ్రేక్‌ఫాస్ట్ తీసుకెళ్ళాలన్నమాట. మామయ్యకి ఇడ్లీ అంటే చాలా ఇష్టమండి. అందుకనేసి ఇలా ఇడ్లీ, సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో కొంచెమే పిండి ఉండింది. అసలు చాలా టెన్షన్ పడ్డామండి. అది వర్ణనాతీతం అనమాట. ఒక్క రోజులోనే ఎంత టెన్షన్ పడ్డామంటే, మామయ్యని చూస్తే మీకే తెలుస్తుందండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక పక్క స్టవ్ మీద పాలు పెట్టేసి, లో ఫ్లేమ్ పెట్టేసి, ఇటువైపేమో ఇడ్లీ పిండి కలుపుతున్నానండి. ఇడ్లీ పిండిలో కొంచెము సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత, మనము వంట సోడా వేయకుండా బాగా మిక్స్ చేసామనుకోండి, ఒక 5 మినిట్స్ పాటు ఇడ్లీలు బాగా పొంగుతాయండి. అలాగనే సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. వంట సోడా వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లోంచి తీసిన పిండి అయినా గానీ, వెంటనే మనము ఇలా ఇడ్లీ అనేది వేయొచ్చండి. నేనైతే వెంటనే ఫ్రిడ్జ్‌లో తీసి ఇలా వేస్తున్నానండి. నార్మల్‌గా అయితే మనం ముందు రోజు నైటే ఇడ్లీ పిండి బయట పెడుతుంటాం గదండీ! ఇప్పుడు ఎండల కాలం కనుక పులుస్తుందండి. అందుకనేసి డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లోంచి పిండి తీసేసి, ఒక 5 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసామనుకోండి, సాల్ట్ వేసాక ఇడ్లీలు బాగా పొంగుతాయి. ఇంక ఇటువైపేమో సాంబార్ ప్రిపేర్ చేద్దాము. ఇడ్లీ అయ్యే లోపల సాంబార్ రెడీ అవుతుంది గదనేసి, ఇంక ఎలాగో సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ ఉంది గదండీ! అందుకనేసి ఇలా ఆనియన్ కట్ చేస్తున్నాను. తర్వాత 1 లేదా 2 టొమాటోస్ మిక్సీకి వేసామనుకోండి, చింతపండు పులుసు మనకు అవసరమే ఉండదనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుందిలెండి కదండీ! సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ ఉండిందనుకోండి, ఇలాంటప్పుడు మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆనియన్స్ అలాగనే కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ముందుగానే మనం మిక్సీకి వేసి పెట్టిన టొమాటో ప్యూరీ అంతా యాడ్ చేసి అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇంకా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అనేది మనం సాంబార్ ఎంత క్వాంటిటీతో మనం ప్రిపేర్ చేస్తున్నామో అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఒక 3 స్పూన్లు కొంచెం యాడ్ చేశాను అనమాట. ఇదైతే కనుక చిక్కగా మనం ఎంత క్వాంటిటీ చిక్కగా కావాలన్నా పలచగా కావాలన్నా దాన్ని బట్టేసి ప్రీమిక్స్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకునేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకున్నాక ఇంకా తగినన్ని వాటర్ యాడ్ చేసుకునేసి కొంచెం సాల్ట్ అలాగనే కొంచెం బెల్లం యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇంకా చింతపండు మనం పులుసు అవసరం లేదు, సాంబార్ పౌడర్ అవసరం లేదు, ఏముండదండి. చాలా చిక్కగా వస్తుంది. మీరు ఎంతమంది ఇలా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్‌తో సాంబార్ ప్రిపేర్ చేసినా తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇవాళ అయితే కొంచెం డల్‌గానే వంటింట్లో వంట అనేది ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసిన తర్వాత అలాగనే కొంచెం బెల్లం అనేది యాడ్ చేసామనుకోండి. బెల్లం వేస్తే అంత తీపి అనేది రాదు కానండి, టేస్ట్, ఫ్లేవర్ చాలా బావుంటుంది. మామయ్యకి ఇడ్లీ అంటే చాలా ఇష్టమండి. ఇడ్లీతో పాటు సాంబార్ అంటే చాలా ఇష్టమనమాట. పప్పుల చట్నీ అంతగా పెద్దగా ఇష్టపడరు గానీ, సాంబార్‌తో అయితే గనుక ఒక ఇడ్లీ ఇంకా ఎక్కువగానే తింటారండి. ఊర్లో అయినా గానీ వెళ్ళంగానే నేను మినపప్పు నానబోస్తుంటాను ఇడ్లీ కోసం. అందుకని ఇవాళైతే మా అమ్మ కోసమని స్పెషల్‌గా ఇలా ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది చూడండి. మనం సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ ఎంత క్వాంటిటీతో వేస్తామో, మనం చిక్కగా కావాలంటే చిక్కగా, లేదంటే కొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇడ్లీ రెడీ అయిపోయేసరికి సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి చూడండి. తర్వాత ఇలా ప్లేట్‌లోకి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇంక హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలండి. ఊరెళ్ళినప్పుడల్లా ఉదయాన్నే ఎర్లీ మార్నింగే అండి. అత్తయ్య కొంచెం లేట్‌గా బ్రష్ చేసుకుంటుంది గనక తనైతే కాఫీ తాగదు గానీ, నేను, మామయ్య ఇద్దరం కలిసేసి ఎర్లీ మార్నింగే కాఫీ అని తాగుతునేవాళ్ళము. నాకు మా నాన్న తర్వాత మా మామయ్య అండి. అంత ఇష్టమనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా గూడా నాకు కళ్ళ వెంట నీళ్ళొస్తున్నాయి తలుచుకుంటే అసలకి. ఇంక మేమైతే హాస్పిటల్ బయలుదేరామండి. బాగా తిరుగుతుండే మనిషి, చూడగానే నవ్వే మనిషి, ఇలా మంచానికి పరిమితమయ్యేసరికి అసలకి షాక్ అయిపోయామండి. సడెన్‌గా అనమాట. అసలు ఏం జరిగింది అంటే అండి, ఇవాళ వీడియో షేర్ చేస్తున్నాను కదండీ! నిన్న ఆపరేషన్ జరిగింది. మొన్న ఏమైందంటే అండి, ఇంట్లో మధ్యాహ్నం భోంచేసిన తర్వాత నిలబడుకున్న మనిషి నిలబడుకున్నట్టుగానే అలాగనే కింద పడిపోయాడండి. అసలక్కడ ఏదన్నా నీళ్లున్నాయేమో, జారి పడ్డాడేమో అనుకుంటే అలా కూడా ఏం లేదనమాట. నిలబడుకున్న మనిషి నిలబడుకున్నట్టుగానే అలాగనే కింద పడేసరికి సైడ్‌కి కాలుకి మక్కి ఉంటుంది చూడండి. ఆ మక్కి అనేది విరిగిందంటండి.
అసలు విరిగినది కూడా తెలీదనమాట. కింద పడ్డాడు అనేసరికి మాకు ఫోన్ చేశారు. నేను మా వారు వెంటనే బయలుదేరేసి మా మామయ్యని తీసుకొనొచ్చాము. తీసుకొనొచ్చి అంటే నిన్నటి మార్నింగ్ అనేది అంతా మనము చెకప్ చేస్తాం గదండీ! స్కానింగ్ తర్వాత ఎక్స్‌రే అన్నీ తీపిస్తే అప్పుడు బయటపడిందనమాట. ఇట్లా విరిగింది అనేసి. వెంటనే ఆపరేషన్ చేయాలనేసి ఆపరేషన్ చేశారు. నిన్న మధ్యాహ్నం ఆపరేషన్ చేశారండి. 2 మంత్స్ పాటు అసలు కదలకుండా ఉండాలి. చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో అలాగా చూసుకోవాలి. తర్వాత డైలీ ఫిజియోథెరపీ ఇవ్వాలి. తర్వాత మంచిగా ఫుడ్ తింటే గనుక నెలన్నర కల్లా తిరుక్కుంటాడు. మళ్ళీ లేచి తిరుగుతాడు అని చెప్పారు. మాకైతే హమ్మయ్య! అనుకున్నాము. ఏం కాలేదు. ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. మామయ్యకి కొంచెం నరాల వీక్‌నెస్ వచ్చిందండి. దాంతో నిలబడుకోలేక కింద పడ్డాడు అని అన్నారనమాట. అందుకనేసి నరాల వీక్‌నెస్ సంబంధించిన డాక్టర్స్‌తో కూడా ట్రీట్‌మెంట్ అనేది ఇప్పిస్తున్నాము. ఇంతకుముందు గూడా ఇలాగనే కొంచెం వనకడ ఎక్కువైనప్పుడు గూడా మేము ఇక్కడనే నంద్యాలలోనే చూపిచ్చామండి. అప్పుడు వేరే డాక్టర్ ఏమన్నారంటే, "ఇది ఏజ్‌తో పాటు వస్తుందమ్మా. ఈ నరాల వీక్‌నెస్ తగ్గదు. కావాలంటే మనము ట్రై చేద్దాము" అనేసి కొంచెము టాబ్లెట్‌లు ఇచ్చారండి. ఆ టాబ్లెట్‌లు వాడడం వల్ల కొంచెం డోస్ ఎక్కువైనట్టుగా మామయ్యకు మోషన్స్ అలాగనే కొంచెం వామిటింగ్ అలా వస్తున్నాయనేసి మామయ్య నాకే మాత్రలు వద్దన్నారు. పోనీ వేరే డాక్టర్ కాడికన్నా వెళ్దాం మామయ్య అంటే గనుక ఎలాగో ఆ డాక్టర్ చెప్పాడు కదమ్మా వయసొచ్చింది అందుకనేసి ఈ నరాల వీక్‌నెస్ ఎలాగో వయసుతో పాటు వస్తుంది కదా అని చెప్పారు కదా అనేసి మామయ్య గూడా హాస్పిటల్‌కని ఏం వద్దన్నారండి. మేము గూడా నిజమే కదా డాక్టర్ చెప్పింది. ఎలాగో వయసుతో పాటు వచ్చిందేమో ఈ నరాల వీక్‌నెస్ ఇది పోదేమో కదా అని మేము గూడా నిర్లక్ష్యంగా ఉన్నామండి. లేకుంటే అప్పుడు చూపించినుంటే గనుక ఇప్పుడు మామయ్య నిలబడుకోలేనంత కొంచెం వనకడంది ఉండేది కాకపోదునేమో, మామయ్య ఇలా కింద పడకపోదునేమో వేరే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యుంటే అనిపించిందండి. ఇంకా ఇక్కడ హాస్పిటల్ తీసుకొనొచ్చాక మళ్ళీ ఒక నరాలకు సంబంధించిన డాక్టర్‌నయితే కన్సల్ట్ అయ్యామండి. అప్పుడు వాళ్ళేమన్నారంటే డోస్ తక్కువగా మనం డైలీ టాబ్లెట్లు గనుక యూజ్ చేసామనుకో, వాళ్ళు నరాలు వణకడం పూర్తిగా తగ్గుతుంది. ఏమి ఇబ్బంది లేదని చెప్పారండి. అందుకనే అండి ఇంట్లో పెద్దవాళ్ళున్నప్పుడు ఏదో వేరే డాక్టర్ చెప్పారు గదా! అనేసి అలాగనే నిర్లక్ష్యంగా ఉంటే ఇలాగనే అవుతుందనేసి మా తప్పే కదా! మామయ్యకి ఇలా కావడానికి మేము ఒక రకంగా కారణమే కదా! అని చాలా బాధగా అనిపించింది. ఇంకొక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యుంటే గనుక అలా వనకడ నిలబడుకోలేకుండా ఉండేది కాదేమో, కింద పడేవాడు కాదేమో అని అనిపించింది. ఇదిగోండి ఇటు సైడ్ మాకనమాట ఆపరేషన్ జరిగింది. చాలా బాధగా అనిపించిందండి. బాగా నవ్వుతూ అమ్మీ, రాములు అని పిలిచేవాడనమాట నన్ను. అలాంటి మామయ్య ఇలా పడుకొనుండేసరికి చానా బాధగా అనిపిస్తుందండి. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ అందరూ గూడా దేవుడిని కోరుకోండి. మామయ్య నెలకల్లా తిరుక్కోవాలనేసి. అసలుకి నేను బాధపడుతుంటే మా అత్తయ్య నన్ను ఎంత బాగా ఓదారుస్తుందో అండి. సొంతం తల్లి గదా ఓదార్చినట్టుగా, "ఏం ఆమె గాదులేమ్మీ నువ్వున్నావు, అబ్బున్నాడు చూసుకుంటున్నారు గదా! ఎందుకంత బాధపడతావు? మీ మామయ్యకేం గాదులే తొందరగానే కోలుకుంటాడులే" అని మా అత్త నాకే అభయం చెప్తుందనమాట. చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి ఆది దంపతులు ఎన్ని రోజులున్నా బాగుండాలి. వాళ్ళిద్దరూ కలకాలం బాగుండాలి. అత్తయ్యని ఇలానే పసుపు, కుంకుమలతో నిండుగా చూస్తూ ఉండాలి. మామయ్య నా తండ్రి లేడు. తండ్రి లెక్కన మా మామయ్య కన్నా కొన్ని రోజులు నాకుంటే బావుంటుంది. మా నాన్నని ఎలాగో కోల్పోయాను. మా మామయ్య అన్న ఉండాలి. దేవుడా చల్లగా చూడు స్వామి అనేసి పూజ చేసుకున్నాను. నిన్నంతా నేను మా వారు చాలా టెన్షన్ పడ్డామండి. ఆ టెన్షన్ అంతా చాలా వరకు దూరమైంది. ఆపరేషన్ సక్సెస్‌ఫుల్ అయిందండి. ఒక 2 నెలల పాటు మామయ్యను కంటికి రెప్పలా కాపాడుకుంటే, ఏం లేదండి నెలన్నర కల్లా తిరుగుతాడు. నేనున్నాను గదా! మా వారున్నారు చూసుకుంటాము. అదండి ఇంట్లో పెద్దవాళ్ళను ఇలా జాగ్రత్తగా చూసుకోవాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గూడా ఆ దేవుడిని తప్పకుండా మామయ్య తిరిగి కోలుకోవాలనేసి కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అసలకి అత్తయ్యను, మామయ్యను మాతో పాటే నంద్యాలలో ఉండమని ఎన్నో సార్లు అడిగామండి. మామయ్య అసలు వినలేదనమాట. ఆహా! నేను ఊర్లోనే ఉంటాను. పొద్దున్న లేసిన నుంచి మామయ్యకు వీధిలో తిరగడము అలవాటండి. 10 మందితో కలిసి ఉండడము అలా అలవాటనమాట. అలా ఉండబట్టి నేనసలు ఉండలేను ఈడ ఉండనే ఉండనని చెప్పాడు. దాంతోనే మేము ఊర్లో ఇల్లు కట్టాల్సొచ్చింది. వాళ్ళని అక్కడ పెట్టాల్సొచ్చిందండి. అసలుకు ఇక్కడ నంద్యాలలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనిపించిందనమాట. నంద్యాలలో ఉండనే ఉండలేడండి. ఎందుకంటే ఈడ మేము నలుగురమే కదండీ! ఊర్లో అయితే గనుక దగ్గర దగ్గర 10 మందితో కలిసి కూర్చొనేసి అలా అలవాటైన మనిషి ఇంట్లో ఒక్కడే కూర్చోవాలంటే కొంచెము ఉండాలంటే ఇబ్బంది పడుతున్నాడు. ఏం పర్లేదండి. మా అమ్మాయి బాగా తిరిగి కోలుకునేంత వరకు ఊరికెళ్తానన్నా గూడా నేనైతే పంపియనండి. మా అమ్మాయి తొందరగా కోలుకోవాలి. ఆయన తొందరగా నడవాలి. మళ్ళీ బాగా నవ్వుతూ నా తండ్రి ఎలా మాట్లాడేవాడో మా మామయ్య అలాగనే మాట్లాడాలి. మళ్ళీ ఇల్లంతా సందడి సందడిగా ఉండాలి అనేసి ఆ మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మీరు గూడా మా మామయ్య త్వరగా కోలుకోవాలనేసి భగవంతుడిని కోరుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకా నిన్న ఆపరేషన్ జరిగింది కదండీ! ఆపరేషన్ జరిగిన తర్వాత ఒక 3, 4 డేస్ అలా అబ్జర్వేషన్‌లో ఉంచాలంట. తర్వాత ఇంటికి తీసుకెళ్తాము. ఇప్పటి నుంచి మా అమ్మాయితో కలిసి వీడియోస్ అనేది మీతో షేర్ చేస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.